తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని కోసిక్లో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి అధ్యక్షతన ఎల్లమ్మ ఆలయం ఆవరణలో కార్యక్రమం జరిగింది. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఇక జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, భరత్ శెట్టి తమ అనుచరులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజకీయాల్లోకి వచ్చి పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ₹2కే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి కోట్లాది కుటుంబాలకు భరోసా కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని వారు గుర్తు చేశారు. ప్రజల మధ్యకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలైతేనేమి, వెనుకబడిన జాతులైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అందరికీ సమానంగా రాజ్యాధికారం పంచిన మహనీయుడు, గణనీయుడు మన నందమూరి తారక రామారావు అని మరొకసారి ఘననివాళులు అర్పిస్తున్నాం. అన్నగారు కలగన్న ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన్ని అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలు నెరవేరిస్తే ఈరోజు అదే నిజమైన ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి అనతి కాలంలోనే రాజ్యాధికారం తెలిసి ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ రామారావు గారు. ఆ రోజు పెట్టిన ప్రభుత్వం ఈ రోజు కూడా దాదాపుగా 40 సంవత్సరాలు కొనసాగుతుందంటే అది ఎవరు తెలుసంటే ఒక రామారావు గారు, చంద్రబాబు గారు. అలాగే పేదవాళ్ళకి ఇల్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి లేకపోయింది కాబట్టి మనల్ని ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ కూడా ఇట్లా కొనసాగాలని తెలియజేసుకుంటూ ఈ